आदमी जैसा दिख रहा है। देखो ये सब छोड़ो, बैग पैक करके हैदराबाद वापस चले जाओ, नहीं तो यहाँ का लोग अच्छा नहीं है, टुकड़ा टुकड़ा करके आपको पार्सल कर देगा। तो मैं उसको हंस के मुस्कुराते हुए उससे कहा, भैया हम हैदराबाद हमारा घर और हमारा परिवार इसलिए नहीं छोड़ा, यहाँ आकर कुछ अच्छा जीवन जिएंगे, हम यहाँ मसीह के लिए मरने के लिए भी आया है। ఆమేన్, హల్లెలూయా। ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి నన్ను దేవుడు ఆ సిలుగురి పట్టణంలో అద్భుతంగా వాడుకోవడం జరిగింది। ఆమేన్। ఇప్పుడు కూడా దేవుడు ఆ ప్రాంతంలో ఏదైనా జరుగుతుంది అని అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద చాలా బ్లెస్డ్ పీపుల్, సేవ అనుభవం కలిగిన వారు, అద్భుత సేవ చేయగలిగిన వారు। హల్లెలూయా। నన్ను నేను గొప్పనని కాదు, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం ఏంటంటే వాళ్ళు నన్ను లొకేట్ చేసుకొని నన్ను వెతికి నన్ను గమనించి నా సహాయాన్ని పొందుకునే విధంగా దేవుడు నన్ను చేశాడు। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అదందరి పేర్లు నేను చేయదలుచుకోలేదు, కానీ దేవుడు అట్టిగా ఆ సిలుగురి ప్రాంతంలో నన్ను వాడుకుంటూ నాకు నమ్మకం ఉంది అంతకంటే గొప్పగా వాడబోతున్నాడు అని। హల్లెలూయా। ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు ఇది మీరు గమనించాలా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు। హల్లెలూయా, హల్లెలూయా। చిట్టిబాబు గారు అన్నారు, ఎవరైనా చిట్టిబాబు గారు ఏమన్నారు, మిమ్మల్ని ఇక్కడ అస్సాం గువాహటిలో ఎందుకు దేవుడు ఉంచాడు? ఆయన శక్తిని మీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రకటించడానికి। హల్లెలూయా, హల్లెలూయా। మీరందరూ నమ్మాల్సింది, మీరందరూ ఒప్పుకోవాల్సిన మాట ఏంటి అని అంటే నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయగలడు, ఆమేన్, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, ఆమేన్, హల్లెలూయా। అలా జరగాలి అని అంటే 3 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి। ఎన్ని? చెప్పండి మూడే విషయాలు। ఎన్ని? 3। ఒక్కొక్క విషయం 5 నిమిషాలు చెప్తా, దాని తర్వాత మీ అందరితో కలిసి ప్రార్థన చేస్తాం। సిద్ధంగా ఉన్నారా? మొదటిది స్టాండర్డ్. మనం చూసాం అక్కడ ఏం చూసామంటే 13:58 ఏమంటున్నానంటే వీరి దగ్గర విశ్వాసం లేదు, వీరు విశ్వసించలేకపోయారు కాబట్టి దేవుడు అద్భుతాలు చేయలేకపోయారు। అయితే బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే విశ్వాసము 3 భాగాలుగా విభజించబడింది, లేదంటే నేనే విభజించిన అనుకోండి, నేనే విభజించిన నా స్టడీ ద్వారా నేను చదివిన నేను అధ్యయనం చేసినప్పుడు ఈ విశ్వాసాన్ని 3 భాగాలు చేసిన। ఒకటి స్టాండర్డ్ ఫెయిత్. ఏం ఫెయిత్? స్టాండర్డ్ ఫెయిత్. రెండోది ఏంటంటే గ్రేట్ ఫెయిత్. ఏంటి? గ్రేట్ ఫెయిత్. మూడోది ఏంటంటే సూపర్ న్యాచురల్ ఫెయిత్. ఏం ఫెయిత్? సూపర్ న్యాచురల్. 3 చెప్పండి. మొదటిది స్టాండర్డ్ ఫెయిత్, స్టాండర్డ్ ఫెయిత్. ఎకానమీ, ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు ఎకానమీ, ట్రైన్ లో వెళ్ళేటప్పుడు జనరల్ క్లాస్. జనరల్ క్లాస్ వెళ్తే ఎట్లుంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, 90% మించి రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కాబట్టి మీకు తెలుసు జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉండదు, ఫ్లైట్లో అంటే ఎకానమీ. నెక్స్ట్ ఏంటి? సెకండ్ క్లాస్ లేదంటే ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లో. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ప్లస్ బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కొందరు అనుభవించిన వారికి తెలుసు. కానీ మనం వాక్యంలో దీని 3 భాగాలుగా దేవుడు మనకి ఎట్లా వివరించబోతుందో ధ్యానంగా మనం చూద్దాం. ఫస్ట్ది మనం ఏం చెప్పాం? స్టాండర్డ్ ఫెయిత్. చెప్పండి. స్టాండర్డ్ ఫెయిత్. దేవుడు కొందరిని చూసి ఏమన్నాడంటే ఏ అల్పవిశ్వాసి, ఏ अल्पविश्वास, आपके पास अल्प विश्वास है, मतलब आपके पास विश्वास है मगर थोड़ा है। ये स्टैंडर्ड फेथ, ఈ ఫెయిత్ తోటి ఏం చేయగలుగుతామంటే దేవుడితో రిలేషన్ కలిగి ఉండొచ్చు. ఏం కలిగి ఉండొచ్చు? రిలేషన్. అంటే నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్టుగానే దేవుని సంఘానికి రావచ్చు, దేవుణ్ణి ప్రార్థించవచ్చు, దేవుని వాక్యము చదవచ్చు, నువ్వు యోగ్యుడవి. ఎందుకంటే నీ దగ్గర ఏముంది అని అంటే స్టాండర్డ్ ఫెయిత్. అర్థమవుతుందా? వెనుక కూర్చున్నారు, అర్థమవుతుందా? స్టాండర్డ్ ఫెయిత్ ఏం చేస్తుంది అంటే దేవునితో సంబంధాన్ని కనెక్ట్ చేస్తుంది. నువ్వు దేవునితో ఉన్నావు. ఉదాహరణకి ఒకరోజు యేసుక్రీస్తు ఆయన శిష్యుల్ని పట్టుకొని మనము ఈ నది దాటి, ఈ సముద్రం దాటి అటుగా వెళ్దామని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వస్తున్నప్పుడు एक बहुत बड़ी तूफान, बड़ी लहर उस
हो गया तो तुरंत उतर के यीशु के पास जा, यीशु जागो हम मरने पर है. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? లేచి ఏ అల్ప విశ్వాసి, ए अल्प विश्वास अब क्यों डर रहा? मतलब देखिए यीशु मसीह के साथ चले लोग यीशु मसीह के साथ, जैसे आज हम लोग हैं, हम यीशु को विश्वास करते हैं, हम कलीसिया में हैं और यीशु हमारे साथ है, हम यीशु के साथ हैं. इससे क्या होता है? रिश्ता बना सकता है. हालेलुया. ये स्टैंडर्ड फेथ कैसा फेथ है? रिश्ता बनाने वाला. हम बोल सकते हैं मैं यीशु मसीह का, क्योंकि हमारा घर का सामने यहोवा हीरे, यहोवा मेरा परमेश्वर हम लिख लिया है. हमारा गाड़ियों के ऊपर प्रेज द लॉर्ड, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఇవన్నీ రాసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే చూపిస్తున్నాం, దేవునితో నేను, నాతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది స్టాండర్డ్ ఫెయిత్. శిష్యులు ఆయనతో ఉన్నప్పటికీ భయంతో, బాధతో, ఇబ్బందితో, మరణ భయంతో యేసుక్రీస్తు వాళ్ళతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రెసెన్స్ ఉందా? ఉంది. మనతో నన్న ఆత్మరూపిగా వాళ్ళతో ఏకంగా శరీరంతో ఉన్నాడు. అయినా కూడా యేసయ్యా లేవయ్యా మీరు చచ్చిపోతాం, ప్లీజ్ ఎందుకే మమ్మల్ని నడి సముద్రాన్ని చంపుతాం, మమ్మల్ని